కరుణించి ఆదరించి సదరించి నిత్య జీవమిచి ఆశ్చర్యమైన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ నన్ను విడిపించి పమిచి జయమిచి తన మహిమనిచి నన్ను విడిపించి పమిచి జయమిచి తన మహిమనిచి ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పెరిగితే గరలించి మూదాడి కన్నిటి తుచి నాకై పెరిగితే గరలించి మూదాడి కన్నీరు తుచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను దీవించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమిది నన్ను దీవించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. Thank you, Victoria. Thank you. Now we hand over to Swapna. Swapna, तुम आ जाओ वीडियो में आ जाओ. ओके, अभी आप वचन दो प्रभु का. हाँ मम्मी, पहले छोटी प्रेयर करते मम्मी, प्रेयर करके मैं स्टार्ट करते. ठीक है. ప్రార్థించుకుందాం. ప్రార్థన. స్తోత్రమునైన పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేనన్ని వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఏ పాటి దాన్నయ్యా ఎన్నికలేని దాన్ని అయినను తండ్రి నీ ఎన్నికలో ఉంచి ప్రభా, ఈ రోజు తండ్రి నువ్వు ఇచ్చిన ఇట్టి సమయాన్ని బట్టి తండ్రి, మరి ప్రభు ఆంటీ ద్వారా ప్రభు మాకు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి నీకే నిండు వందనాలు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకో ప్రభా, నన్ను నీ నోటి బూరగా వాడుకో ప్రభా. అయా మాట్లాడేది నేను కాను ప్రభా, నా ఆత్మను నా ప్రాణాత్మ శరీరమును అయా నీకే సబ్మిట్ చేస్తున్నాను ప్రభా. నా ద్వారా మీరే మాట్లాడమని తండ్రి, విత్తిన వాక్యము నూరంతలుగా మా హృదయాలలో ఫలింపజేయమని అయా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము, today's topic, that which we are going to meditate is లేవి కాండము 6వ అధ్యాయము 27వ వచనము. Leviticus 6th chapter 21st verse. 27th verse. దాంట్లో ఏముందంటే, దాని మాంసము తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును, దాని రక్తములోనిది కొంచెమును వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షించబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉతకవలెను. ఈ వచనాన్ని మనము ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ వస్త్రము మీన్స్ ఒక మన బాడీని రెండు పార్ట్లుగా మనము ఈ వాక్యంని తీసుకోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విధంగా. The verse 27 is, whatsoever shall touch the flesh thereof shall be holy, and when there is sprinkled of the blood thereof upon any garment, thou shalt wash that whereon it was sprinkled in the holy place. This verse can be divided into two parts. ఒకటి వచ్చేసి వస్త్రము మీన్స్ మన బాడీ,
The one part is garment, that is our body. దాని మాంసం మీన్స్ అవర్ సోల్. And flesh is nothing but our soul. దాని మాంసము తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. అంటే మన సోల్ కి తగిలేది ప్రతిదీ ప్రతిష్ఠితం అవుతుంది అనేది మనం పడతాం అనేది ఇవాళ తెలుసుకుందాం. When it is touched to our flesh, how it is established, that we will learn now. ఫస్ట్ ఏంటంటే ప్రతిష్ఠితం అంటే ఏందో తెలుసుకుందాం, ఆ మీనింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. Okay. Establishing is what we should know now. We'll come to know now. ప్రతిష్ఠితమన్నా పరిశుద్ధమన్నా రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. Holiness and establishing in the name of God is one and the same. పరిశుద్ధపరచడం అంటే making holy is ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం for consecrating for some any of the work, for some work. వేరు చేయడం లేక separation or consecration, consecrating something for some work. దేవునికి అంకితం చేయడం అని అర్థం. It is nothing but submitting to God, surrendering to God. దీని రిఫరెన్స్ మనము లేవికాండం 6 చాప్టర్స్ 27 వర్డ్స్ మనము రిఫరెన్స్ పాత నిబంధనలు ఎక్కడున్నాయంటే నేను చదవను, చెప్తాను. కొత్త నిబంధన నుండి రిఫరెన్స్ తీసుకొని మనం అది ఏ విధంగా తీసుకోవాలనేది నేను చెప్తాను. This reference is also can be seen in our New Testament. So further I'll let you know. I'll try to tell you where it is linked. నిర్గమకాండం 29:37 లో కూడా ఉంది ఇది. నేను కంటిన్యూ పాత నిబంధనలో ఎక్కడున్నాయో ఆ రిఫరెన్స్ చదువుతాను, కొత్త నిబంధన రిఫరెన్స్ నేను తీసుకుంటాను. I'll tell you the references in Old Testament as well as in New Testaments. పాత నిబంధన గ్రంథంలో వచ్చేసి నిర్గమకాండం 29 చాప్టర్ 37 వర్డ్స్, నిర్గమకాండం 30 చాప్టర్ 29 వర్డ్స్, లేవికాండం 6 చాప్టర్ 18 వర్డ్స్, హగ్గయి 2 చాప్టర్ 12 వర్డ్. ఇవి పాత నిబంధనలోని రిఫరెన్స్. ఓకే అలాగే కొత్త నిబంధనలోని రిఫరెన్స్ ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 9 చాప్టర్ 21 వర్డ్స్. The New Testament refers to Matthew 9th chapter 12th verse. 21 words, 9th chapter 21 words. 9th chapter 21 verse. నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. 9th chapter 21st. 21st. Matthew 9th chapter 21st verse. It says, one second, I'm just referring. And Jesus లేదు ఇక్కడ 9th chapter 6th verse. Okay. 21st. 9th chapter 21st verse. And she said within herself, if I may but touch his garment, I shall be whole. అయితే యేసుప్రభు ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, మనము స్పిరిట్ నే విధంగా తీసుకుంటాము, బాడీ ఏ విధంగా వస్తుంది అనేది నేను 2 భాగాలుగా డివైడ్ చేస్తానని చెప్పాను కదా. Earlier I have mentioned, right, like in Leviticus that the verse is divided into 2 parts, like flesh and the soul. So in continuation to that,
మనము శరీరంని నేను వస్త్రంగా ఏ విధంగా అంటున్నానంటే, ఆది కాండంలో దేవుడు మనకు చెప్తాడు, నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను. అంటే మన ముక్కులో మన నాసికారంధ్రాలలో దేవుడు మనకు జీవం ఇవ్వనప్పుడు మనం ఒక మట్టి పాత్రలం, ఒక మట్టి బొమ్మలం. Yeah, the flesh which is mentioned in Genesis, like God has made man with the mud, so that is, and when he breathed his breath into the man, he became man. So that's what I'm mentioning, garment related to flesh. అయితే ఇక్కడ దాని మాంసము తలిగినది ప్రతిదీ ప్రతిష్ఠితమవునని లేవికాండంలో ఫస్ట్ లైన్ మనం చాప్టర్ చదువుకున్నాం కదా. In the first chapter we have in the Leviticus we have learned that when the garment is attached to that flesh, it is established, like it is submitted to God. అయితే మన బాడీ ఫస్ట్ నిర్మించినప్పుడు ఒక వస్తువుగానే ఉంది, ఎందుకంటే అది ఒక మట్టి బొమ్మ కాబట్టి. When we were first created, it was lifeless until God breathed his breath into that. So ఆ మట్టి బొమ్మకు దేవుడు తన ఆత్మను అంటే జీవవాయువును ఊదక ముందు అదొక వస్తువులాగా, ఒక వస్తువు మాత్రమే, దానికి సోల్ లేదు, ఎలాంటిది లేదు, అదొక మట్టి బొమ్మ మాత్రమే. ప్రాణం లేని దానిని మనం వస్తువు అంటాం. When God created man, it was lifeless until God breathed his breath into that mud body. So that is what we are saying, like without God's breath, that we are just item made of mud. అయితే దాని మాంసము తలిగిన ప్రతి వస్తువు పవిత్రమగును అంటే ప్రతిష్ఠితమగును. అంటే మన బాడీ, దేవుడు మనకు మన లోపల జీవవాయువును ఊదినప్పుడు, మనకు ప్రాణం ఇచ్చినప్పుడు, అప్పుడు మనము ప్రతిష్ఠితము, పరిశుద్ధులమైనము. When God's breath was like breath into that body, mud body, and it has come into life. So in the same way, when the garment touched the body, it became holy. అలాగే కింద ఏ వస్త్రం పైన అయితే ఆ రక్తము ప్రోక్షించబడనో అది పవిత్రమగునని, దాన్ని పవిత్ర స్థలంలో ఉదుక్కోవాలని కింద చదివినాం వర్డ్. Yeah, it is mentioned again, like when that garment is touched and it becomes holy, and it has to be washed with holiness. అయితే మనకు ఆ మాంసము అనే దాన్ని మనం సోల్ గా తీసుకుంటాం. ఈ శరీరము మన ఆత్మకు ఒక వస్త్రం లాగా మాత్రమే ఉంది. This body is only a garment like to our soul and spirit. కాబట్టి సోల్ మనము యేసు రక్తంలో మనం కడుక్కున్నప్పుడు మన బాడీ పరిశుద్ధమైతది. అప్పుడు దేవుడు మన ఆత్మను పవిత్రపరిచి తనతోని కనెక్ట్ చేసుకుంటాడు. In the same way, when we are washed with the blood of Jesus, our spirit and soul is connected to God, and it is made into holy. ఆ వస్త్రమును పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించుకొని పరిశుద్ధ స్థలంలోనే ఉతకవలనని ఉంది. దాని మీనింగ్ ఇప్పుడు చెప్తాను. The other part is mentioned like it should be washed in the holy place to become as it is holy. That I'll continue to tell you. ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడ, ఆ పరిశుద్ధ రక్తం ఎక్కడ అంటే మనం యేసు లోపల చూస్తాం. Where is that place means that we will see that in the blood of Jesus, in Christ. ఎందుకంటే యేసయ్య శరీరధారి అయి వచ్చి మన కోసం, మనం పాపంలో ఉన్నప్పుడు మన పాపాలను కడగడానికి శరీరధారి అయి వచ్చి తన నిష్కలంకమైన రక్తమును మన కోసము దారబోసి మనని పవిత్రులుగా చేసిండు. అంటే మన ప్రాణాత్మ శరీరాలను కడిగి పరిశుద్ధపరిచిండు. So God came into flesh, and he died for us, and he washed his all our sins with his precious blood, and that is nothing but he turned into flesh and washed away all our sins with his precious blood. That means the washing of holy garments in holiness.
అయితే మన శరీరంకు మనము శరీరంతోని తప్పు చేసినప్పుడు ఆ శరీరం మన ఆత్మతో చేస్తది. మన ఆత్మతో చెప్తది నువ్వు పరిశుద్ధినివి కావు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నీకు ఎలాంటి అర్హత లేదని ఈ శరీరం మన ఆత్మతోని చెప్తది. Yeah, when we do mistakes or sin, when the flesh will tell to our spirit, saying soul, saying that you are a sinner, you have already sinned, you have no right, you are unholy. It keeps talking that way. ఇక్కడ రక్తస్రావ స్త్రీని చూసుకున్నట్లయితే ఆమె ఆత్మకు ఎలాంటి ఎలాంటిది కూడా తగలలేదు. తన బాడీకి మాత్రమే ఒక వ్యాధి వచ్చింది, రక్తస్రావం అనే వ్యాధి వచ్చింది. ఆ గ్రామంలోని ప్రజలందరూ అప్పటి కాలంలో అప్పటి ఉన్న ఆచార ప్రకారము ఆమెని ఊరు బయట ఉంచిండ్రు. When we see the lady who was who has a bleeding issue, she's actually unholy from outside but not from inside, as her soul is actually holy. And in the olden days, like they used to always say that whoever is having that issue, or when they are into that period, they say that they are unholy. But అందుకనే actually, she's holy from inside and unholy from outside. అందుకనే ఆమె మనసులో ఆలోచించుకుని ఉంటది. అంటే నేను దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం చెప్తున్నాను. అయితే ఆమె ఆలోచించుకుని ఉంటది, నా శరీరానికే వ్యాధి వచ్చింది, నన్ను అంటరాందానిగా చేసిండ్రు, నా ఆత్మ అయితే దేవుని స్వాధీనంలో ఉంది. అంటే ఆమె యేసు ప్రభు గురించి విన్నది. ఆయన దగ్గరికి నేను వెళ్తే ఆయనను ముట్టుకోకపోయినా లాస్ట్ ఆయన వేసుకున్న ఆ వస్త్రమన్న నేను ముట్టుకుంటే నాకు విడుదల వస్తుందని ఆమె ఆలోచించింటది ఆమె చెప్పిన దాన్ని బట్టి. When she heard about Lord Jesus, she was thinking inside that when I touch the garment of Lord Jesus, I'll be healed. Even though I'm unholy from outside, she was thinking that way. But she's holy, and when she was thinking about Lord Jesus, that means her spirit is connected to Lord Jesus. ఆ వస్త్రము తాకినప్పుడు ఆమెకి ఏ విధంగా స్వస్థత వచ్చింది? యేసుప్రభు వస్త్రం తాగినాడు. యేసుప్రభు శరీరంలో ఉన్న మహిమ ఆ వస్త్రంలో ఉన్నది కాబట్టి ఆ వస్త్రం ఆమె తాకినప్పుడు, ఆమె విశ్వాసంతో తాకినప్పుడు ఆమె పరిశుద్ధపరచబడింది, ఆమె స్వస్థత పరచబడింది. Yeah, when she already started believing that if she touches the garment of Lord Jesus, then she'll be healed. In the same way, when she touched the garment of Lord Jesus, she was healed, and she was healed, and she was healed actually. ఆ విధంగా తను స్వస్థత పొంది దేవుణ్ణి మహిమపరిచింది. దేవుని లోపల తను పరిశుద్ధపరుచుకొని తర్వాత తన జీవితం అంతా ఆమె దేవుని లోపల విశ్వాసపడి దేవుని నమ్మి ఆమె దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని రాజ్య కోసమే ఆమె చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆమె స్వస్థత వచ్చింది కాబట్టి. When she was actually thinking in her mind that if I touch the garment of Lord Jesus Christ, she will be healed. In the same way, she touched the garment of Lord Jesus and she got healed, and she started living holy, and her rest of her life committing to Lord Jesus Christ. So that way, I'm thinking she was got connected to Lord Jesus Christ through spirit and got healed touching the garment. అంటే ఇక్కడ ఆమె తన వస్త్రమైన దేహం పరిశుద్ధపరచబడింది, అలాగే ఆత్మ లోపల యేసయ్యకు కనెక్ట్ అయింది. అంటే యేసు రక్తంలో ఆమె కడగబడింది. అంటే అక్కడ మనం చెప్పుకున్న వర్డ్స్ లో అది తాకి దాని పైన ప్రోక్షించిన ఆ రక్తము పరిశుద్ధం అని చెప్పబడింది కదా. ఒక దేవుని పరిశుద్ధ రక్తం ద్వారా ఆమెకి హీలింగ్ వచ్చింది, ఆత్మకు కూడా విడుదల వచ్చింది ఆమెకి. So in this thing, like when she touched the garment of Lord Jesus Christ, she was healed. So she became holy. She healed, and she became holy. And in the same way, she even got connected to Lord Jesus Christ. She was cleansed by the blood of Lord Jesus Christ, and she got salvation in the same way. అలాగే మనము మత్తయి సువార్త 14 చాప్టర్ 36 వర్డ్స్ లో కూడా మళ్ళీ అది రిపీట్ అవుతుంది మనకి. In Matthew 14:36 also it is repeated the same way. The same thing is repeated. వీరిని నీ వస్త్రము చింగును మాత్రము ముట్టనిమ్ము,
ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. Yeah, it was mentioned like let them just touch the garment and all will be healed. అంటే అక్కడ దేవుని యొక్క ఆ రక్తము ఈ ఆత్మకు ఇది వస్త్రం అని నేను చెప్పాను కదా. ఏ రక్తం అయితే వాటి మీద ప్రోక్షించబడుతుందో అది పరిశుద్ధమవుతుంది అని చెప్పాను కదా. అట్లా వాళ్ళు దేవుని యొక్క వస్త్రం ముట్టుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ ఈ వస్త్రమైన శరీరం మీద పడ్డప్పుడు శరీరానికి స్వస్థత వచ్చింది. అలాగే ఆత్మ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని అక్కడ రెండిటికి స్వస్థత పొందుకొని వాళ్ళు అక్కడ దేవుణ్ణి మహిమపరిచిండ్రు. Yeah, in Leviticus it was mentioned like when the garment touched the flesh, it became holy. The same way, when many of them started touching the garment of Lord Jesus Christ, they became holy, holy from outside, and by healing, and by from the Spirit also they got salvation, saying that He's the true God and Lord Jesus Christ. అలాగే మనం 2 కొరింథీ 7th చాప్టర్ 1 వర్డ్ లో పౌలు మనకు చెప్తారు ఇక్కడ ఆత్మ గురించి శరీరం గురించి. In 2 Corinthians also it was mentioned like Paul mentioned like about ఆత్మ గురించి spirit and the body, flesh. 7th చాప్టర్ 1 వర్డ్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రము చేసుకుందుము. Yeah, 2 Corinthians 7 chapter 1st verse. Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. మనము లేవి కాండంలో చూసుకున్నట్లు ఆ వస్తువుకు తలిగి ఆ మాంసము తలిగిన ప్రతి మాంసము తలిగిన ప్రతి వస్తువు ప్రతిష్ఠిస్తాము. ఆ వస్త్రము కూడా ప్రతిష్ఠించబడుతుందని మనం లేవి కాండంలో చదువుకున్నాం కదా. ఈ వస్తువు అనేది మన శరీరము. అలాగే మన ఆత్మకి అంటే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, నా మీనింగ్ పౌలు చెప్తున్నాడు, మనను మనం యేసు లోపల పరిశుద్ధపరచుకొని ఎల్లవేళలా మన బాడీ ఎప్పుడు కూడా మన సోల్ కి ఆపోజిటే ఉంటది. మన సోల్ దేవునితో గడపంటే మనది తిను రెస్ట్ తీసుకొని పండుకో అంటది. కాబట్టి మనకు దేవుడిచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఈ బాడీని కంట్రోల్ చేసుకుంటూ మనం దేవుని లోపల ఎదగాలి. మనం ప్రతినిత్యము దేవుని లోపల పరిశుద్ధులుగా ప్రతిష్ఠించబడిన వారిగా ఉండి మనది మనము కడుక్కుంటూ దేవునికి మనం ఉండాలి. As it is mentioned, like flesh and spirit always works in contradict. So Paul says here that we should always cleanse our body like with the promises given by the Lord Jesus, and always try to become holy by taking the promises, because flesh and spirit always contradictory fight with each other. So Paul advises us to cleanse, become holy by taking the promises of God. అందుకని ఇక్కడున్న మనం ప్రతి వారం కూడా దేవునికి ప్రతిష్ఠించబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారం. అది ఎలా అంటే మన వస్త్రమైన మన శరీరము, మాంసమైన మన ఆత్మ దేవునికి సమర్పించబడింది. దేవుడు మన కోసమే ప్రాణం పెట్టి ఆయన రక్తంలో మనం కడిగాడు. కాబట్టి ప్రతినిత్యము మనము ఆయన రక్తంలో ఆయన దాంట్లో మనము ప్రతి ఒక్కరము కడగబడి మన పాపాలు తెలిసి తెలియక మనం చేస్తుంటాం. కోపం కూడా ఒక పాపమే అని దేవుడు చెప్పిండు. ఇంట్లో పిల్లలు విసిగిస్తే మనం కోపడతాం, అది కూడా పాపమే అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వస్త్రం పైన ఆయన రక్తం ప్రోక్షించుకుంటూ ఆయన పరిశుద్ధ స్థలంకి వెళ్ళి మనం ప్రార్థన చెయ్యాలి. మన శరీరం పాపం చెయ్యి అని ప్రేరేపించినప్పుడు దాని మీద మనం యేసు రక్తం ప్రోక్షించుకోవాలి. ఆయన పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళినప్పుడు మనకు విడుదల. మనం శరీరం చెప్పినట్ల, మన వస్త్రం చెప్పినట్ల మనం విన్నామంటే ఆ నిత్య నరకం తప్పదు. కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మీ శరీరం ప్రేరేపించబడి పాపం ఒకవేళ చేయి అంటుంటే దానికి లోబడితే మాత్రము మనకు నిత్య నరకమే. దాన్ని నువ్వు ఫూలిష్, నువ్వు ఆగు,
నువ్వు నాకు పని చెయ్యకు, నా ఆత్మ యేసు దగ్గర ఉండాలని ఆయన రక్తంలో కడగబడ్డప్పుడు మనం పవిత్రులమై దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ అయితే మనం ప్రతిష్ఠించుకుండు దేవుడు కాబట్టి దేవుని రాజ్య సువార్తలో మనం ఒక చిన్న పాత్రలుగా వాడబడి దేవుని నామాన్ని మహిమ తెచ్చేవారిగా మనం ఉంటాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. As we have been redeemed by the blood of Jesus, so we should always become holy and try to become holy as Jesus is holy. And there is always a big warfare between flesh and the spirit. So always take the promises of God and always try to be holy. And when we become holy, then only we'll enter into the kingdom of God. And if flesh forces us to commit sin or to do sin, you always suppress that with the spirit, and that's what I want to conclude. Okay. Actually, Okay, Mama, thank you. Thank you. actually, God bless you. God bless um, you. God bless you. okay, thank you so much, Mama. Okay, Thank you God so much. bless you, and thank you for being sporting enough to give the word. God bless you. Okay? God be with you. Bless you. Yeah. So, yeah. So now,